కానీ వీళ్ళైతే ఈ అయితారన్నాడు యాదగిరి గుట్టకు పోయిరాన్రి. వీళ్ళు కాకుంటే ఎట్లా నన్ను వీళ్ళు చేసుకోర్రి. ఇప్పుడేం పోతాం, గుడి మొత్తం కట్టినాక పోతే మస్తు ఉంటుంది అని అంటురా. వాజీవే, కానీ ఇప్పుడు పోతేనే ఎన్నడు చూడని, ఇక ముందు చూస్తామో చూడని తెలియని అద్భుతాలను చూడొచ్చు. వెనకట కట్టిన గుళ్ళని చూసి అబ్బా ఆ కాలంలో ఎట్లా కట్టిర్రు కదా, మనసులో ఇంత గొప్పగా ఎట్లా కట్టచ్చురు, ఆ శిల్పాలు ఎట్లా చెక్కొచ్చురు, అప్పుడు కడితే ఇప్పటికి కూడా అట్లనే ఉంది అని ఫీల్ అవుతాం కదా. అసొంటి కట్టడమే నడుస్తుంది. మరి ఇప్పుడు పోయి చూసి రాపోండి. మీరు చూసేస్తే రేపు మీ కొడుకులకు మీ మనవళ్ళకు గొప్పగా చెప్పుకోవచ్చు, నేను చూస్తున్నాకనే కట్టిర్రని. ఆ గుళ్ళు, ఆ గోపురాలు, ఆ తంబాలు, ఆ బొమ్మలు ఏమని చెప్తాం. యాదాద్రిలో జోరుగా నడుస్తున్నాయి పనులు. విమాన గోపురం, స్వాగత గోపురం, పంచతల గోపురాలు, ప్రాకారాలు, అష్టభుజ మండపం, మహామండపం, ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. మనోళ్లే కాదు, ఆంధ్ర తమిళనాడుకెళ్ళి 1000 మంది శిల్పులు పనోళ్ళు వచ్చిర్రు. గుళ్ళు గోపురాల శాస్త్రం ప్రకారం ఏడగింత తేడా రాకుండా కడుతున్నారు కొత్త గుడిని. ఈయన తపస్సు వల్లనే స్వామి వారి ఇక్కడ స్వయంగా వెలిసినాడు కాబట్టి యాద మహర్షి యొక్క శిల్పాన్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి గుడి కాకుండా ఇంకో 5 చిన్న గుళ్ళను కడుతుర్రు. రామాలయం, ఆంజనేయ ఆలయం, లక్ష్మీ అమ్మవార్, ఆండాల్, అల్వార్ దేవాలయాలు, 750 జంటలు ఒకటే పారి కూసునేటట్టు వ్రత మండపం, భక్తులు తానాలు చేస్తేందుకు విష్ణుగుండం, నెత్తెంటికెలిస్తేందుకు కళ్యాణ కట్ట, ప్రసాదాల కౌంటర్ పనులు దగ్గర పడ్డాయి. గుట్ట మీదికి 1 నంబర్ రోడ్లు వస్తుర్రు. ఇప్పటికీ 610 కోట్లు ఇచ్చిందట సర్కార్. ఇంకో 400 కోట్లు అయితే సరిపోతాయట. ఇవి చూస్తుంటేనే మస్తు అనిపిస్తున్నదిలే. ఓ 2-3 నెలలు ఆగుర్రి, ఇగో గీ తీర్ల చూడబోతున్నాం మన యాదాద్రిని.